తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై ఎన్డీఏ కూటమి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై జనసేన జై జనసేన జై టీడీపీ జై టీడీపీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి సారపాక బాగా ఓటింగ్ ఉన్న గ్రామ పంచాయతీ ఇది. నేను అనగా తాతా మాధవీలత నా పేరు. నేను ఈ పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జిని. మేము మంచి యువకుడు, నలుగురితో ఉండే మనిషి. మనకి ఏదైనా కానీ సర్పంచ్ గెలిస్తే మన కుటుంబంలో ఉన్నట్టుగా ఈ అబ్బాయితో మనం ఏదైనా చేపించుకోవచ్చు. అందరితో కలిసిమెలిసి ఉండే కారం హనుమంతు అభ్యర్థిగా మేమందరం కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ అందరం ఒకటయ్యి మేము కారం హనుమంతుని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ సారపాక గ్రామ పంచాయతీలో అందరికీ తెలిసిన విషయమే. కారం హనుమంతుని గెలిపించాలనేది ఈ సారపాక ప్రజలందరికీ విజ్ఞప్తి. అంతేకాకుండా కారం హనుమంతుడి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా విన్నపము, ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, 2 రకాలుగా ఉంది. కానీ నేను బాబు గారు ఏ రకంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో ఆంధ్రాలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కళ్ళు టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉంటారు. నేను అదే పనిగా బాబు గారి మార్గంలోనే నడుచుకుంటూ ఈ అభ్యర్థికి నేను నా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాబు గారిని దృష్టిలో పెట్టుకొని మనం ఓటేసేటప్పుడు మన బాబు గారు మనకి భగవంతుడితో సమానం. ఆ బాబు గారిని మనం గుర్తుంచుకొని కారం హనుమంతుకి మొదటి నెంబరు ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేది నా ప్రార్థన. ఓటేద్దాం ఓటేద్దాం. ఈ నెల 11వ తేదీన జరిగే సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, యువకుడు, మంచి మనసున్న నాయకుడు, ప్రజల్లో ఆదరణ పొందిన వ్యక్తి శ్రీ కారం సాయి హనుమంతరావు గారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థన చేస్తూ మరి చూస్తున్నాం. ఈ సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో మొత్తం తయారయ్యారు. కోట్ల రూపాయలు పట్టుకొని మరి మోటార్లని కొనుగోలు చేస్తూ రోజు మద్యం డబ్బులు ఇస్తూ కూలీలను పెట్టి 100 మంది సంఖ్యని సారపాకను మొత్తం ఆహ్వానం చేసే దానికోసం తయారయ్యారు. దయచేసి మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఓటర్ మహాశీలారా, మిమ్మల్ని దండం పెడుతున్నాం, మేము వేడుకుంటున్నాం. ఎవరైతే నిజాయితీ పరుడు ఉన్నాడో మన కారం హనుమంతరావు గారికి ఓటేసి గెలిపించి ఈ సారపాక మేజర్ గ్రామ పంచాయతీని అభివృద్ధిగా తీసుకెళ్దామని కోరుతున్నాం. ముఖ్యంగా యువకులారా మీరు ఆలోచించండి. ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ తిరిగే వాళ్ళందరూ కూడా యువత మొత్తం కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు టిఫిన్ తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నం తిని వస్తున్నారు. ఈ ముందు ముఖ్యంగా ఏంటంటే యువతకి హ్యాట్సాప్. నేను మరి గతంలో ఎన్నో లేని విధంగా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాలుగా టిఫిన్, మందు, డబ్బులు ఇవ్వకపోతే వచ్చే పరిస్థితి లేదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పిల్లలు చాలా బాగా పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితోటి 11వ తారీఖు వరకు మనం ఇంకా మంచిగా మెరుగ్గా పనిచేసి మన కారం హనుమంతరావు గారిని గెలిపించుకొని ఈ సారపాక అభివృద్ధి చేసుకుందాం కోరుతున్నాం. సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు అయినటువంటి మన కారం హనుమంతరావు గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ వారికి కేటాయించినటువంటి ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన చేస్తూ గతంలో పాలకులు చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి, అభివృద్ధిపై నిర్లక్ష్య ధోరణి మనం ఎదుర్కోవాలి అంటే ఉంగరం గుర్తు మీద ఓటు వేసి కారం హనుమంతరావు గారిని గెలిపించగలని కోరుకుంటూ
జనం కోసం పనిచేసే నాయకుడిగా గుర్తిస్తూ జనం మీద బతికే నాయకులను తరిమి తరిమి కొడుతూ మరొకసారి ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ మా అభ్యర్థి కారం హనుమంతరావు గారు మాట్లాడతారు. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. మన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పోటీ బరిలో కూటమి తరఫున అభ్యర్థిని నేను మీ కుటుంబ సభ్యుడిని కారం హనుమంతరావుని. నా గుర్తు ఉంగరం గుర్తు. ఆ గుర్తుని మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు.